నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎం జగన్ వస్తుండటంతో జగన్ ను చూసేందుకు భారీగా వైసీపీ కార్యకర్తలు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పాటు వైసీపీ నేత ప్రసన్న కుమార్ ఇంటికి సైతం వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులు లేదని చెప్పినా వైసీపీ కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ వస్తుండటంతో జగన్ ను చూసేందుకు భారీగా వైసీపీ కార్యకర్తలు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పాటు వైసీపీ నేత ప్రసన్న కుమార్ ఇంటికి సైతం వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇక పోలీసులు లేదని చెప్పినా వైసీపీ కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళీకృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. మురళీకృష్ణ, ఇంకా అయితే నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో పర్యటిస్తున్నారు. ఒక్కసారిగా కూడా భారీ ఎత్తున వైసీపీ కేడర్ అంతా చేరుకోవడంతో జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు రావడంతో పోలీసులకి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ముందుగా కొన్ని ఆంక్షలు అయితే పోలీసులు విధించారు. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు వద్దకు ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తుండడంతో అక్కడికి 10 మందిని మాత్రమే అనుమతించారు. హెలిప్యాడ్ వద్దకు కానీ జైలు వద్దకు కానీ. అదేవిధంగా మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అనుమతి, చుట్టుపక్కల 100 మంది మాత్రమే ఉండాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. దానికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఒక్కసారిగా భారీ ఎత్తున వైసీపీ క్యాడరు, శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అటు జైలు వద్దకు కానీ ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్దకు కానీ చేరుకోవడంతో పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ నాయకుడిని చూసేందుకు తాము అక్కడికి వస్తే మీకు ఇబ్బంది ఏంటంటూ కూడా ఒకరిపై ఒకరు ఇటు దాదాపుగా కూడా వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వైపు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద లోపలికి ముఖ్యమైన నాయకులను కూడా పంపించకపోవడంతో ప్రసన్న కుమార్ రెడ్డి సైతం ఆయన నివాసానికి సమీపంలో రోడ్డు పైన బైఠాయించారు. పోలీసుల తీరుపైన తీవ్ర స్థాయిలో అసహనం కూడా వ్యక్తం చేశారు. ఒక దశలో లాఠీ చార్జ్ కూడా జరిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే భారీ ఎత్తున వచ్చినటువంటి అటు వైసీపీ క్యాడర్ ని అదుపు చేయడంలో కొంత పోలీసులకి వల్ల కాలేదని చెప్పాలి. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా తమ లాఠీలకు కూడా పని చెప్పేంత పరిస్థితి అయితే ఏర్పడింది. ఒకరిపైన ఒకరు తోపులాట కూడా జరగడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నివాసానికి కోతవేటు దూరంలో ఉన్నారు. అయితే జిల్లా జైలు దగ్గర నుంచి ఇటు 3.5 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి దగ్గర 20 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉంది. అయితే దాదాపు 1.5 గంటల సమయం పైగా కూడా గడుస్తున్నప్పటికీ ఒక్కసారిగా వచ్చినటువంటి జనసందోహం వైసీపీ
శ్రేణులతో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోవడంతో ఆయన ర్యాలీ కూడా భారీ ఎత్తున చిన్నగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1.5 గంటల నుంచి కూడా భారీ ఎత్తున వస్తా ఉండడంతో జనసందోహం వస్తుండడంతో ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్దకు కూడా చేరుకుంటున్నారు. ఇప్పుడే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్దకు కూడా జగన్మోహన్ రెడ్డి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నాయి. ఎంత ఆంక్షలు విధించాలనుకున్నా కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చేయడంతో పోలీసులు కూడా చేతులు తేల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.